48 గంటల్లో ఇజ్రాయెల్పై దాడి చేయనున్న ఇరాన్. సిరియా డమాస్కస్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలకు కారణమైంది. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఖుద్ ఫోర్స్కు చెందిన టాప్ కమాండర్, మరో 6 కీలక అధికారులు మరణించడమే కాకుండా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఇజ్రాయెల్పై దాడి చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రంజాన్ తర్వాత ఇరాన్ ఎప్పుడైనా ఇజ్రాయెల్పై దాడికి తెగబడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేసే అవకాశం ఉందని, దీనికి ప్రతీకగా ఇజ్రాయెల్ కూడా పూర్తిగా సంసిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ శుక్రవారం నివేదించింది. ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్పై దాడి చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దాడికి సంబంధించిన ప్రణాళికను సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముందు ఉంచామని ఆయన సలహాదారుడు చెప్పారు. ఇదిలా ఉంటే సిరియాపై దాడికి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ బాధ్యత వహించనే లేదు. ఇజ్రాయెల్ దాడిలో ఖుద్స్ ఫోర్స్ టాప్ కమాండర్ మహమ్మద్ రెజా జహేదీ మరణించారు. ఇజ్రాయెల్ శిక్షించబడాలి, దాడి తప్పకుండా ఉంటుందని అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. మరోవైపు దాడి తప్పదని భావిస్తున్న ఇజ్రాయెల్ అందుకు సిద్ధమవుతోంది. పలు ప్రాంతాల్లో బంకర్లను సిద్ధం చేస్తుంది. గాజా, దక్షిణ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి రప్పించింది. తమ ప్రజల్ని రక్షించుకోవడానికి, దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.